నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా స్పోక్స్ పర్సన్స్, మా యొక్క మైనార్టీ నాయకులు అందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు గూడూరు నియోజకవర్గానికి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వాలపైన ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి అన్యాయ అక్రమాల గురించి, వాళ్ళు వెనుకబడుతున్నటువంటి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గూడూరు నియోజకవర్గానికి పర్యటించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం అంటే ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమంతో ముందుకెళ్ళాలి తప్ప బ్లాక్మెయిల్ వ్యవహారాలతో, దోపిడీతో ముందుకెళ్ళడం కాదు. ఈరోజు దేశంలో తీసుకున్న, రాష్ట్రంలో తీసుకున్నా కూడా నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ నిరుద్యోగ సమస్యని మేము వచ్చితే తప్పనిసరిగా ఆ నిరుద్యోగ సమస్యను మేము తరిమి కొడతాము, 2,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని నేను అడుగుతున్నా, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పి తీరాలి. దాన్ని మీరందరూ కూడా, యువకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారని వారి తరపున మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి. రెండో విషయాన్ని తీసుకుని వస్తే వైద్యం. ఈ వైద్యం అనేది ప్రతి మానవుడు కూడా బాగుండాలనేటువంటి బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వైద్య విద్య ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా, పేదవారు కూడా ఈ యొక్క మెడికల్ విద్యను అభ్యసించాలి. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ ఈజీగా అందాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలని ప్రభుత్వం తీసుకొని వస్తే, మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెచ్చినటువంటి మెడికల్ కళాశాలల్ని ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పీపీపీ అనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి విద్య ఎవరికి కూడా, వైద్య విద్య అనేది అందరికీ ఈజీగా దొరకకూడదనేటువంటి దురుద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. నేను ఒకటే మాట అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని. మిమ్మల్ని నమ్మి ప్రజలందరూ ఓటేసి గెలిపించారు కదా, మరి ఈ పీపీపీ విధానం వల్ల దాన్ని మీరు ఏం ఒరిగిందని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అంటే పేదవారు ఒక డాక్టర్ చదువుకొని డాక్టర్ అవ్వడం, వైద్యం అందించడం మీకు ఇష్టం లేదా? ఎక్కడైనా ఏ రాష్ట్రాలైనా కేంద్ర ప్రభుత్వాలతో కొట్లాడి మాకు ఇన్ని మెడికల్ సీట్లు కావాలని చెప్పి కొట్లాడి తీసుకుని వస్తారే కానీ, మొట్టమొదటిసారికి చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ సీట్లే మాకు వద్దని చెప్పి రిటర్న్ చేసినటువంటి గొప్ప నాయకుడిగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అంటే పేదవాడు అనేవాడు మెడికల్ విద్యను చదువుకోకూడదా?